పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. మీ గ్రామ దేవత గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోండి. గ్రామ దేవతలు ఎందుకున్నారు, అసలు వారితో మనం ఎలా ఉంటున్నాం, గ్రామ దేవతల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి. కానీ ఎవరు కూడా గ్రామ దేవతలను దర్శించుకోలేకపోతున్నారు. దర్శించుకోవాలి అంటే ఏ ఉత్సవాల నాడు, జాతరలు, బోనాల మహోత్సవం నాడు వెళ్ళడం జరుగుతుంది. అసలు గ్రామ దేవతలు ఆషాఢంలోనే ఎందుకు వెళ్తున్నారు, తర్వాత వెళ్ళడం లేదు? గ్రామ దేవతలు మీకు ఎలాంటి సహాయ సహకార్యాలు ఇస్తారు, వారి వల్ల మీకు ఎలాంటి సమస్యలు తీరుతాయి, మీరు పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఏ గ్రామంలోనైనా శివాలయం లేకపోవచ్చు, రామాలయం లేకుండా గ్రామదేవత లేని గ్రామం మాత్రం ఉండదు. గ్రామదేవతను ముందు ప్రతిష్ఠించిన తర్వాతనే గ్రామం నిర్మాణం అనేది జరుగుతుంది. 1-2 కుటుంబాలు ముందు స్థిరపడి అక్కడ ఒక బొడ్రాయి ఏర్పాటు చేసి దానికి పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తూ, అది ఆ గ్రామదేవత ఈ కుటుంబం పెరుగుతూ ఉంటే ఆ గ్రామదేవత వాళ్ళు పరిరక్షించుకుంటూ ఉంటుంది. ఏ గ్రామంలోనైనా ప్రజలు, గ్రామం బాగా వృద్ధి చెందుతుంది. ప్రజలు పూర్తి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. వారికి సంతానం మరి సౌభాగ్యం అన్నిట్లో కూడా అష్టలక్ష్మితో వారు తులతూగుతూ ఉంటారు. గ్రామం బాగా వృద్ధి చెందుతుంది అంటే ఆ గ్రామంలో గ్రామ దేవతకు పూజలు బాగా చేస్తున్నారు, ఆరాధన బాగా ఉంది, గ్రామ దేవతలకు నైవేద్యం బాగా పెడుతున్నారు అన్నట్టు లెక్క. ఇక ఏ గ్రామం వృద్ధి చెందాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలన్నా, పంటలు సకాలంలో రావాలన్నా, పంటలు బాగా పండాలన్నా, స్త్రీలు, పిల్లలు, పురుషులు అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలన్నా గ్రామదేవతను మీరు ఆరాధిస్తున్నారా, గ్రామదేవత దర్శనం చేసుకుంటున్నారనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏ ఊరిలోనైనా, ఏ గ్రామంలో కానీ, నగరంలో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ నగర గ్రామదేవతలు, పట్టణంలో గ్రామదేవతలు, పల్లెల్లో గ్రామదేవతలు ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఆ ఊరి సరిహద్దుల్లో ఉండి దుష్టశక్తులను రానియకుండా, ఎలాంటి రుగ్మతలు, రోగాలు పడకుండా ఆ గ్రామ సరిహద్దుల్లోనే ఉండి సంరక్షిస్తూ ప్రజలను అర్థమైంది కదా. గ్రామ దేవతను ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనము గ్రామదేవత దర్శనం చేస్తామో మనకు వృద్ధి కూడా, వంశవృద్ధి కూడా జరుగుతుంది. ఇక ఈ గ్రామదేవతలు మొత్తం 101 మంది అండి. వీరు 101 మంది తర్వాత ఆఖరికి పోతురాజు తమ్ముడు. 101 గ్రామదేవతలకు చివరి వాడైన పోతురాజు. అయితే ఈ 101 మంది అయిన గ్రామదేవతలు వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో కొలవబడుతూ ఆరాధించబడుతూ ఉన్నారు. ప్రతి గ్రామాన్ని, నగరాన్ని, పట్టణాన్ని వీళ్ళు రక్షిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనం ఇలా ఉన్నామంటే గ్రామదేవత వల్లనే మనం ఇలా ఉన్నాము. మీరు ముఖ్యంగా తెలుసుకోండి. ఇలా మనసులో పుట్టే ప్రశ్నలకు, కోరికలకు ఏది మంచి చెడో తెలుసుకొని వారి తలంపులకు ఇలాంటివి ఇవ్వాలి, ఇలాంటివి ఇవ్వకూడదని తల్లి తలుపులమ్మ. అంటే మన తలంపులో, మనకు వచ్చే ఆలోచనలో ఈ కోరిక ఇతనికి ఇవ్వాలి, ఈ కోరిక ఇతనికి తీర్చాలని మనను తమ బాధ్యతగా తీసుకొని ప్రసాదించే తల్లి తలుపులమ్మ. ఇక పొలిమేరల్లో ఉండే తల్లి పోచమ్మ. ఆమె ఎప్పుడు పొలిమేరల్లో ఉంటూ దుష్టశక్తులు రాకుండా, ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటుంది పోచమ్మ తల్లి. ఇక మహిషాసుర మర్దిని అయినటువంటి తల్లి మైసమ్మ. ఈమె కూడా సరిహద్దుల్లోనే ఉంటూ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా
పెద్ద జబ్బున బారిన పడకుండా ఉండకుండా మైసమ్మ తల్లి కాపాడుతూ ఉంటుంది. ఇక పొలిమేరల్లో ఉండే ఇంకో తల్లి సీతాలాంబ. ఈమె కూడా గ్రామదేవతేనండి. వీరు 101 మంది అని చెప్పాను కదా, ఇందులో సీతాలాంబ కూడా చేతిలో చీపురు చేట ఉంటుంది. భూత ప్రేత పిశాచాలను మరియు పాములు కానీ తేళ్ళు కానీ క్రిముల వల్ల బాధ కలగకుండా వాటిని ఊడ్చి పారేయడం ఈమె యొక్క కర్తవ్యం. అంటే ప్రజలకు క్రిమి కీటకాదుల వల్ల, విష జ్వరాల వల్ల, భూత ప్రేతాలను కూడా ఊడ్చి విసిరి పారేయడం సీతాలాంబ తల్లి చేసే పని. ఈమె కూడా ఊరి సరిహద్దుల్లోనే ఉండి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. ఇక సరిహద్దు అంటే ఎల్ల అంటే ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ కూడా ఊరి సరిహద్దుల్లోనే ఉంటూ ప్రజలను విష జ్వరాలు, ఎల్లమ్మ తల్లి తన భక్తులకు ఎలాంటి వ్యాధులు రాకుండా రక్షించగలిగితే, ఇక పోచమ్మ తల్లి, పోచ అంటే పోషణ అన్నమాట, తన భక్తులకు పోషణ చేస్తూ వారిని బతికించడం పోచమ్మ తల్లి యొక్క కర్తవ్యం. మనం దేవాలయంలో పెద్ద పెద్ద సర్పాలు ఉండడం జరుగుతుంది. అంటే ఆ సర్పాలు పుట్టమ్మ అంటారు. పుట్టమ్మ తల్లి సంచరించే స్థలంలో ఈ పుట్టమ్మ తల్లి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటుంది. అక్కడ విపరీతమైన పుట్టలు ఉండడం, పెద్ద పెద్ద సర్పంగా ఉండడం, అంటే ఇది దైవికమైనటువంటి సర్పం అని అంటూ ఉంటారు, మీకు తెలుసు. అంటే ఆమెకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు పాలు పోయడం, ఆరాధించడం చేస్తూ, నేను మీరు ఈ భూమి మీద ఉండి అన్నం తిని బతుకుతున్నామంటే, మనకు నూకలు ఉన్నాయంటే ఆ నూకాలమ్మ తల్లి అనుగ్రహంతోనే. అర్థమైంది కదా? నూకాలమ్మ తల్లి అనుగ్రహం ఉంటే మీకు భూమి మీద నూకలు ఉన్నట్టే. అందుకే నూకాలమ్మ అనే పేరుతో ఆమె మిమ్మల్ని ధాన్యం రూపంలో, అన్నం రూపంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు నూకలు ఉండేటట్టు పరిరక్షిస్తూ ఉంటుంది. అంటే పరివిధాలుగా మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, 101 మంది ఆ జగదంబ రూపాలే. ఆమె యొక్క రూపాలు ఈ 101 మంది గ్రామ దేవతలుగా వెలసి మనకు సరిహద్దుల్లో ఉండి మనను రక్షిస్తూ ఉంటాయి. మనకు ఎలాంటి కోరికలు కలిగినా అవి బేరేజు వేసుకొని ఎలాంటివి ఇవ్వాలి, ఎలాంటివి ఇవ్వకూడదని ఇచ్చే తల్లి తలుపులమ్మ. మనకు భూమి మీద నూకలు ఉన్నాయా ఉండేటట్టు చూసే తల్లి నూకాలమ్మ. మన పోషణ చూసే తల్లి పోచమ్మ. మన ఇళ్ళలందు ఎప్పుడు నిరంతరం సరిహద్దుల్లో ఉంటూ మనం కాపాడే తల్లి ఎల్లమ్మ. ఇలా 101 పేర్లతో 101 మంది సోదరిమ్మను. వీరి తర్వాత పోతురాజు. అంటే పోతురాజును అంటే మీకు ఎన్నమాలిన అభిమానం, ప్రేమ. పోతురాజు కంటే పోతురాజును ఏ పని చేయనివ్వరు వీళ్ళు. అంటే తమ్ముడి పట్ల అంత ప్రేమానురాగాలు కలిగినటువంటి సోదరిమణులు ఈ గ్రామ దేవతలు. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా చాలా ఐశ్వర్యాలతో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉన్నామంటే మన గ్రామ దేవత వల్లే. మీరు ఇది గుర్తుంచుకోండి. మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. మీరు ఎప్పుడైనా ఊరు విడిచి బయటకు వెళ్ళినప్పుడు ఒక్కసారి గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఊరు విడిచి నేను వెళ్తున్నాను, నన్ను క్షేమంగా మళ్ళీ ఊర్లోకి తీసుకురా తల్లి అని చెప్పి ఒక్కసారి నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఎప్పుడైనా కూడా ఒక గ్రామంలో, ఒక పల్లెలో, ఒక నగరంలో, ఒక పట్టణంలో మనము జీవిస్తున్నామంటే ఆ బాధ్యత మొత్తం ఆ గ్రామదేవత మీద ఉంటుంది. మీరు ఇంట్లో దైవాన్ని మొక్కినా, ఇంట్లో దైవారాధన చేసినా, దైవ ఆరాధన చేసినా మీ గ్రామదేవతకు మీరు వెళ్ళకపోవడం, ఎప్పుడూ కూడా ఆమెను ఆరాధించకపోవడం, ఎప్పుడో ఉత్సవాలు బోనాలు సమయంలోనే వెళ్ళడం కాకుండా నిత్యం వెళ్ళినా చాలా మంచిది. లేదు ఒక వారం రోజులకు ఒకసారి వెళ్ళినా కూడా
చాలా మంచిది. ఎప్పుడైనా కూడా గ్రామ దేవత అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరిపైన ఉండాలి. ఆమెకు నిత్య నైవేద్యాలతో మీరు ఏ బయటకు వెళ్ళినా ఏ పని చేసినా ఆమెకు వెళ్ళి ఒక్కసారి చెప్పండి, మీ పని ఎలాగదో చూద్దాం. ఎందుకంటే గ్రామ దేవత మిమ్మల్ని అనునిత్యం ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అది మీరు గ్రహించలేకపోతున్నారు. గ్రామ దేవతకు మీరు ఊరు విడిచి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి, అమ్మ నన్ను క్షేమంగా మళ్ళీ ఊర్లోకి తీసుకురా అని మీరు ఒక్కసారి ప్రార్థించండి. గ్రామ దేవతకు విన్నవించుకోండి. అంటే మీరు గ్రామం విడిచి వెళ్తే క్షేమంగా మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత ఆమె నెత్తిన వేసుకొని మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వస్తుంది. అది మీరు తప్పకుండా చేయండి. మీరు బయటకు వెళ్ళారు, ఊరు విడిచి వెళ్ళారు, మీ పనులు కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ ఊరిలోకి గ్రామంలోకి వచ్చారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే గ్రామ దేవతకు, తల్లి నాకు నూకలు మిగిలించావు అని ఒక్కసారి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. అంటే మీకు నూకలు మిగిలిచ్చే బాధ్యత ఆ అమ్మవారు, ఆ గ్రామ దేవతే ఆ నూకాలనే తీసుకుందన్నట్టు. మీకు నూకాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు తిరిగి ఇంటికి వచ్చారు. ఇది గ్రహించండి. పేరంటాలమ్మ అంటే కూడా గ్రామ దేవతే. పేరంటాలమ్మ అంటే ఆమె పసుపు కుంకుమను, మీ స్త్రీల యొక్క పసుపు కుంకుమను పరిరక్షిస్తూ సుహాసినులను పిలిచి వారికి పసుపు కుంకుమ గంధంతో వారికి అలంకరించి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పేరంటాలమ్మ ఉండి మీ సౌభాగ్యాన్ని రక్షించేది పేరంటాలమ్మ బాధ్యత వహిస్తుంది. అంటే గ్రామ దేవతలు 101 మందిలో చాలా రకాలుగా ప్రజలను రక్షిస్తూ ఉంటారు. కానీ మనము వారికి నైవేద్యం, వారి దర్శనం చేసుకోకుండా ఉండడం, ఎప్పుడో ఉత్సవాలప్పుడు బోనాలప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు మాత్రమే పద్ధతి కాదండి. మీరు ఎట్లా నిత్య దైవారాధన చేస్తున్నారో అలాగే గ్రామదేవత దర్శనం, గ్రామదేవతకు నైవేద్యం తప్పకుండా పెట్టాలి. పేరంటాలమ్మ ప్రతి స్త్రీకి పసుపు కుంకుమలకు రక్షణ ఆమెనే. గ్రామంలో ఉండి స్త్రీలందరికీ పసుపు కుంకుమలు సౌభాగ్యానికి రక్షణగా ఉండే తల్లి పేరంటాలమ్మ. అంటే ఆమె కూడా పసుపు కుంకుమలకు రక్షగా ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 101 అవతారాల్లో గ్రామదేవతలుగా ఉండి మనను ఇన్ని రకాలుగా గ్రామదేవతలు వాళ్ళు పరిరక్షిస్తుంటే, గ్రామదేవతలందరూ ఆ జగదంబ స్వరూపాలే. ఆ తల్లి పూర్ణ స్వరూపమైతే వీరు కళాంశ స్వరూపాలు. అంటే అర్థమైంది కదా, ఆమె యొక్క కళాంశ స్వరూపాలు ఈ గ్రామదేవతలు. ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని, నగరాన్ని కాపాడడానికి పంపించింది ఆ జగదంబ తల్లి. అయితే ఈ ఆమె కళాంశ స్వరూపాలైనటువంటి ఈ గ్రామదేవతలు ఇన్ని విధాలుగా మన వెనుక ఉండి, మనం ఇలాగ ఉన్నాము అంటే మనను వెనుక ఉండి మనను రక్షిస్తూ ఉంటారు గ్రామదేవత. అది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. ఊర్లో అయితే శివారాధన, రుద్రాభిషేకం చేస్తామో అది గ్రామదేవతకు కూడా చెందుతుంది, ఆమె కూడా స్వీకరిస్తుంది. ఇది చాలా మీరు ముఖ్యంగా గమనించుకోండి. శివారాధన, రుద్రాభిషేకం చేసినట్లయితే అది గ్రామదేవతకు కూడా మనము చేసినట్లే అవుతుంది. ఆమె అనుగ్రహం లేకున్నట్లయితే ఆ గ్రామం వృద్ధి చెందదు, ఆ పల్లె వృద్ధి చెందదు. ఆ తల్లి లేకపోతే ఆ గృహం వృద్ధి చెందదు, ఆ కులం వృద్ధి చెందదు. అందుకే ముఖ్యంగా మీరు తెలుసుకోండి, కులదేవతలు, గృహదేవతలు, గ్రామదేవతలను ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. అర్థమైంది కదా? ఇలా దేవతలను, గ్రామదేవతలను, గృహదేవతలను ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి కష్ట నష్టాలు, సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఈ భగవత్ ఆరాధన వాడి వృత్తి, ప్రవృత్తి బట్టి ఉంటాయి. అంటే ఈ గ్రామదేవతలకు బలులు ఇవ్వాలా, బలులు అవసరమా, గ్రామదేవతకు ఈ కోళ్ళు కానీ, మేకలు కానీ ఇవన్నీ బలులు ఇవ్వాలా ఆమె అడుగుతుందా అంటే, గ్రామదేవతలు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. గ్రామదేవతలు
తను పూజిస్తున్న భక్తుడు మనం మనది అన్నమే, కానీ గ్రామదేవత కూడా అన్నమే తింటుందంటే వారు తినేది వారికి అన్నం అవసరం లేదు, కానీ మనం తినే ఆహారము భగవంతుడు దేవత కానీ భక్తుడు ఏమి తింటాడో వారు కూడా అదే స్వీకరిస్తారు. ఇది గమనించుకోండి. ఉగ్రదేవతలు తీవ్ర దేవతలు వారికి తప్పకుండా బలులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సృష్టిలో రకరకాలైనటువంటి ఆహారం అందరూ తినలేరు. కొందరు తింటారు, కొందరు తినలేరు. ఇది ఏ అన్నమో దేవతది అదే అన్నం అన్నారు. అర్థమైంది కదండి. నీవు తినే ఆహారం నీ దేవత తప్పకుండా అదే భుజిస్తుంది. దేవతది ఏ అన్నమో అది నీ అన్నం అంటే అది చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దేవతకు అన్నం అక్కర్లేదు, మానవునికి మాత్రమే అన్నం కావాలి. మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మీరు తినే ఆహారాన్ని ఆ దేవత కూడా స్వీకరిస్తుంది. అర్థమైంది కదా. అంటే ఆ దేవత చైతన్యాన్ని మీరు అన్నంతో తృప్తిపరిస్తే నీవు తినే ఆహారాన్ని ఆ దేవత సంతృప్తి చెందుతుంది. అందుకే దేవత భగవంతుడు మీరు కొలిచే దేవుడు వీరు తామసమైనటువంటి తీవ్ర దేవతలు, ఉగ్రదేవతలండి. అయితే మీరు తినే ఆహారం, మీరు మాంసాహారులు, మీరు మాంసాహారాన్ని పెట్టాలి, ఆ దేవత తీసుకుంటుంది. అందుకే బలులు ఇవి ఇవ్వడం అంటూ జరుగుతుంది. అంటే మీరు కోళ్ళు కానీ మేకలు కానీ బలిచ్చినప్పుడు అది మీరు తినే ఆహారం అయితే ఆ దేవత కూడా అదే స్వీకరించడం జరుగుతుంది. మీరు ఉగ్రదేవతలు, తీవ్ర దేవతలైనటువంటి వీరు భక్తుడు ఏది పూజిస్తాడో దేవత కూడా అదే పూజిస్తుంది. అందుకే బలులు ఇయ్యడము, అమ్మవారికి కోళ్ళు కానీ మేకలు కానీ బలు ఇయ్యడము అది పెద్ద తప్పేం కాదు. ఎలాగంటే ఎలాంటి శాకాహారం భోజించే అతను, శాకాహారం భోజనం చేసే అతను ఆ దేవతకు బలిస్తానంటే కుదరదండి. అది ఎందుకంటే ఆ దాన్ని స్వీకరించదు అమ్మవారు. ఎందుకంటే ఇతడు తినే శాకాహారం మాత్రమే అతను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి, అప్పుడే స్వీకరణ జరుగుతుంది. ఎవరు ఏ ఆహారాన్ని భుజిస్తారో అప్పుడు ఆ దేవత కూడా అదే స్వీకరించడం జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణకు మహాభక్తుడైనటువంటి కన్నప్ప ఆ శివునికి ఆ అరణ్యంలో అతనికి తెలియక ఒక లేడి మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. అది శివుడు స్వీకరిస్తాడు. అంటే అతని భక్తి భావనకు పరవశించిపోయినటువంటి శివుడు తన భక్తుడు ఏది ఇచ్చాడో అదే స్వీకరించడం జరుగుతుంది. అంటే గ్రామ దేవతలు తీవ్రమైనటువంటి దేవతలు, మీరు కూడా అదే ఆలోచిస్తూ అదే భోజనం చేస్తారు కాబట్టి ఆ దేవత కూడా స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి. బలులు ఇవ్వాలా అంటే ఇవ్వాల్సిందే. బలులు ఇచ్చే వారితో బలులు తీసుకుంటుంది. శాకాహారం కానీ సాత్వికమైన ఆహారం తినే వాళ్ళతో సాత్వికమైనటువంటి ఆహారమే దేవత తీసుకోవడం జరుగుతుంది. అర్థమైంది కదా. అందుకే మీరు ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోండి. మీకు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉంటారు. అలాంటి సమయంలో మీరు గ్రామదేవత దర్శనం చేసుకోండి. తప్పకుండా గ్రామదేవత దర్శనం చేసుకొని ఆ గ్రామానికి ఆమె రక్ష. అర్థమైంది కదా. ఆ గ్రామానికి ఆమె రక్ష. ఆమెకు మీ మనసులో ఉన్నది ఏదున్నా ఆమె కంప్లైంట్ ఇవ్వండి, ఆమె చెప్పుకోండి, ఆమెతో మాట్లాడండి. మీరు నైవేద్యం తీసుకెళ్ళి గ్రామదేవత ముందు కూర్చొని మీ మనస్సులో వచ్చిన సమస్య దాన్ని పూర్తిగా ఆమెతో మీరు మాట్లాడండి. ఆమెతో ఉన్న మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి, మీకు వచ్చిన సమస్య చెప్పండి, ఆమెకు ఒక కంప్లైంట్ రాయండి, కంప్లైంట్ చెప్పుకోండి. మీరు నైవేద్యం పెట్టి ఆమె ప్రదక్షిణ చేసి మీ మనస్సులో కోరిక గ్రామదేవతకు చెప్తే మీ పని ఎలా కాదో చూద్దాం. మీరు ఇలా ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే గ్రామదేవతలను మీరు విస్మరించారు. గ్రామదేవత దర్శనం చేసుకోవడం లేదు. జాతరల్లో కానీ, ఉత్సవాల్లో కానీ, బోనాల్లో కానీ కొందరు వెళ్తున్నారు, కొందరు గ్రామదేవత దర్శనమే చేసుకోవడం లేదు. కానీ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఎవరికి అర్థం కావడం లేదు. ఎన్నో పరిహారాలు, పూజలు వేరే చేస్తుంటారు, కానీ గ్రామదేవత దర్శనం, మనకు గ్రామదేవత ఉంది, మనం రక్షిస్తూ ఉంటుంది. మీరు క్షేమంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళి మీరు ఇంట్లోకి వస్తున్నారంటే గ్రామదేవత అనుగ్రహం, గ్రామదేవత రక్షణలో వెళ్ళొస్తున్నారని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మన
గ్రామ దేవత ఎప్పుడైతే ఉంటుందో దుష్ట పిశాచాలు కానీ దుష్టమైనటువంటి ఎన్నో భూత ప్రేత పిశాచాలు, షాకిని ఢాకిని అటువంటి పిశాచాలు ఎప్పుడు గ్రామదేవత ఆధీనంలోనే ఉంటాయి. ఆమె అధికారం, ఆమె అనుమతి లేనిది గ్రామంలోకి రావడం అంటూ జరగదు. కానీ గ్రామదేవత ఉన్నా కూడా ఆమె కూడా ఈ దుష్ట వాయువులకు, దుష్ట శక్తులకు ఆమె వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందే. ఎందుకంటే అవి సంచరిస్తాయి, కానీ ఎక్కువ ప్రమాదం చేయకుండా, ప్రజలను ఎక్కువ ముప్పు తిప్పలు పెట్టకుండా ఈమె కనుసన్నల్లోనే అవి ఉంటాయి. కానీ కొన్ని దుష్ట శక్తులు షాకిని డాకిని మరి చాలామైనటువంటి భూత ప్రేతాలు ఆ గ్రామదేవత తెలియకుండా గ్రామంలోకి ప్రవేశించి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు గ్రామదేవతకు వెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. మీకు ఏమైనా సమస్య వచ్చింది, మీకు చాలా పెద్ద సమస్యలు వచ్చాయి, మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, అలాంటప్పుడు మీరు భగవంతుడికి ఆరాధించండి. భగవంతునికి ఈ నైవేద్యము ఆరాధన అది చేసుకోండి. కానీ గ్రామదేవత దగ్గరికి మాత్రం మీరు వెళ్ళండి. ఏ ఒక్కరు కూడా గ్రామదేవత దగ్గరికి వెళ్ళరు. ఒక బోనాల రోజు కానీ, ఒక జాతర రోజు కానీ మంది అక్కడ వెళ్ళడం జరుగుతుంది. కానీ ఒక 10% మాత్రమే గ్రామదేవత దర్శనం చేసుకుంటారు. మిగిలిన 90% ఎవరు గ్రామదేవత దర్శనం అనేది చేసుకోరు. మీరు చేస్తున్న పెద్ద తప్పది. ఎప్పుడైనా గ్రామదేవతకు వెళ్ళి మీరు చెప్పండి, ఆమెను అడగండి, మీకు ఏమి కావాలో, మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఒక కంప్లైంట్ ఇవ్వండి, మీ పని ఎలాగాదో చూద్దాం. ఒక్కసారి ఆమెతో కూర్చొని మీరు మాట్లాడండి. మీ మనస్సు ఇంటుంది, ఆమె మీతో పాటు మీకు చెప్పింది మీరు ఏమి కావాలో, ఏం సమస్య కావాలో తప్పకుండా నెరవేరుస్తుంది. గ్రామదేవత దగ్గరికి వెళ్ళే ముందు ఒక విస్తరాకులో పసుపు కలిపిన అన్నం వండి అందులో పచ్చటి కూర ఒకటి వేసిన తర్వాత గ్రామదేవతకు నైవేద్యంగా సమర్పించండి. సమర్పించి ఆమె ప్రదక్షిణ చేసి ఆమె గుడి ముందే కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకొని ఆమెతో మాట్లాడండి. మీలో ఉన్న కోరిక చెప్పండి, మీకు వచ్చిన సమస్య చెప్పండి. ఆమెతో మీరు మాట్లాడండి, మీతో మాట్లాడుతుంది. మీరు ఇలాంటివి గ్రామదేవత మీకుంది, మిమ్మల్ని రక్షిస్తుంది. మన ఇంటికి, మన నగరానికి మన కులదేవత ఎలాగో గ్రామదేవత కూడా అలాగే. కులదేవతలు, గృహదేవతలు, నగర దేవతలు, గ్రామదేవతలు ఎప్పుడూ మనిషికి మనల్ని కాపాడుతూ, మనకు వచ్చే సమస్యలను కాపాడుతూ వీరు ఉంటారు. కానీ మరి గ్రామదేవతల దగ్గరికి వెళ్ళకపోవడం, ఆమెకు మీ మనసులో ఉన్నది చెప్పలేకపోవడం, వేరే దైవానికి వెళ్ళడం, మీరు అర్చనలు వేరే చేస్తూ ఉంటారని గ్రామదేవతను మీరు మనల్ని గ్రామాన్నే కాపాడుతుంది, మనం క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు చేసేది తల్లి గ్రామదేవతని. మన భూమి మీద నూకలు ఉన్నాయి అంటే ఉండే తల్లి నూకానమ్మ. మన ఇళ్ళల్లో ఉండి కాపాడే తల్లి ఎల్లమ్మ. మన పోషణను చూసే తల్లి పోచమ్మ. కాబట్టి గ్రామదేవతతో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. ఇలా మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇలా మీకు ఎవరు చెప్పకపోవచ్చు. మీరు ఒంటరిగానే వెళ్ళండి, ఎవరు అవసరం లేదు. మీరు ఒంటరిగానే గ్రామదేవత దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రదక్షిణలు చేసి మనసులో కోరిక చెప్పండి, ఆమెను అడగండి, ఆమెకు దరఖాస్తు చేసుకోండి, ఆమె కంప్లైంట్ ఇవ్వండి. మీకున్న సమస్య ఇది, అమ్మ నాకున్న సమస్య ఇది, నన్ను కాపాడు, ఏం చేసినా నేను నీకు చెప్పుకుంటున్నాను, నువ్వే నాకు తప్పకుండా, నువ్వే నన్ను ఆదుకోవాలి, ఆమెను గట్టిగా అడగండి. మీకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇది తప్పకుండా చేయండి. మీరు ఎలాగాదో చూద్దాం. ఎందుకంటే గ్రామ దేవతలు, నగర దేవతలు, గృహ దేవతలు, కుల దేవతలు వీళ్ళని మర్చిపోవడం, వీళ్ళని ఆరాధించకపోవడం ద్వారా మనిషికి నానా రకాలైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటివి, కొట్లాటలు, గొడవలు, కోర్టు విషయాలు, పోలీస్ స్టేషన్లు, భార్యాభర్తలు విడిపోవడం, ఎప్పుడు మానసికమైనటువంటి చింత, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఎన్ని రకాలుగా మనం డబ్బు సంపాదించినా కూడా గ్రామదేవతలను, కులదేవతలను, నగర దేవతలను మర్చిపోయి మనం ఎక్కడుంటున్నామో ఆమెనే మన గ్రామదేవత. మీరు ఎక్కడున్నా, మీ ఊరికి వెళ్ళినా కూడా గ్రామదేవత దర్శనం చేసుకోండి.
మీరు ఏ ఊరైనా ప్రస్తుతం మీరు ఏడుంటున్నారో ఆమెను మీ గ్రామదేవత, అది గుర్తుంచుకోండి. గ్రామదేవత దర్శనంతో, గ్రామదేవతతో మీరు ముఖాముఖిగా మాట్లాడడం, ఒక్కసారి మాట్లాడండి ఆమెతో, ఒక్కసారి ఆమె దగ్గర కూర్చొని మాట్లాడండి, మీ దగ్గర ఉన్న విషయం చెప్పండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. గ్రామదేవత కంప్లైంట్ ఇవ్వండి, మీ ఉన్న మనసులో ఉన్నది కంప్లైంట్ ఇవ్వండి, గ్రామదేవత దర్శనం చేసుకోండి. మీరు ఒక నెల రోజులు కూడా, నెలకు ఒకసారి కూడా గ్రామదేవత దర్శనం చేసుకోండి. ఉత్సవాలైనా కూడా, బోనాల మహోత్సవం అయినా కూడా మీరు దర్శనం చేసుకోండి. అంటే మీరు గ్రామదేవత దర్శనం చేస్తూ ఉండండి. మీదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఆమెకు చెప్పండి, తప్పకుండా అవుతుంది. ఇలాంటి సమస్యలు, ఇక వివాహాలు కాలేక, సంతానం కాలేక, భార్యాభర్తల మధ్య కొట్లాటలు, గొడవలు, భార్య భర్త మాట వినక, భర్త భార్య మాట వినక దూరంగా ఉండడం, తల్లిదండ్రులతో అన్నదమ్ములతో గొడవలు, ఇలాంటి గొడవలన్నిటికీ మీరు గ్రామదేవత దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, ఆమెకు విన్నవించుకోండి. మీ కోరికను, మీ సమస్యను ఆమెకు చెప్పండి. తప్పకుండా మీ మాట వింటుంది. ఆమె మీతో పాటు మీ మాట వింటుంది. మీరు అనుకున్నట్లు మీ సమస్య నుంచి బయటపడేస్తుంది. అంటే గ్రామదేవతలో ఇంత మహత్వం ఉంది. గ్రామదేవత దర్శనం, ఆరాధన మనం చేయనందున మనకు ఇలాంటి సమస్యలతో చాలా మనిషి కష్టపడుతూ బాధపడుతున్నాడు. మనకు గ్రామదేవత ఉందండి, మీరు గ్రామదేవతను మర్చిపోవడం వల్లే ఇలాంటివన్నీ సమస్యలు వస్తున్నాయి. గ్రామదేవత దర్శనం, ఆరాధన తర్వాత మీరు ఏ దేవతకైనా, ఏ దేవుడికైనా అభిషేకాలుగా అన్నీ చేసుకోండి. కానీ గ్రామదేవత దర్శనం మీరు ఎప్పుడైతే మర్చిపోయారో, గ్రామదేవతకు మీరు చెప్పకుండా, మీ మనసులో ఉన్న కోరిక చెప్పకుండా, మీ మనసులో ఉన్నటువంటి సమస్య చెప్పుకోకుండా, మీరు ఇంట్లోనే ఉంటూ వేరే వేరే దేవాలయాలకు వెళ్తూ తిరుగుతున్నారని గ్రామదేవత దర్శనం మాత్రం ఎవ్వరూ చేయకపోవడం వల్ల ఇంత అనర్థాలకు గురి కావడం జరుగుతుంది. జరిగిన యథార్థ సంఘటన మీకు చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒక ఊర్లో మధ్యాహ్నం సమయం గ్రామదేవత గుడికి ముందు ఒక అతను అలాగ వెళుతూ, ఆ గ్రామదేవత గుడి రాగానే అక్కడ ఆ ఎండలో అలసిపోయి ఆ గుడి ముందు కూర్చున్నాడు. అంటే అప్పటికే ఆ పూజారి, ఆ గ్రామదేవతకు పూజ, నైవేద్యం, ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయాయి. పూజారి తాళం వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ వెళుతున్న అతను ఆ గుడి దగ్గర రాగానే కూర్చొని కొద్దిసేపు సేద తీర్చుకొని అలాగే కొంచెం విశ్రాంతిగా అక్కడే కూర్చున్నాడు. అయితే వెళ్ళే ముందు ఒక్కసారైనా అమ్మవారిని చూద్దామని, ఆ గ్రామదేవత దర్శనం చేసుకోవాలని తలుపు కన్నంలోంచి చూస్తున్నాడట. తలుపు కన్నంలోంచి చూస్తే లోపల అది ఉండే గుడి చిన్నదే, కానీ చాలా పెద్దగా, ఎంతో వైశాల్యంగా, స్వర్ణంతో కూడినటువంటి పెద్ద భవనము కనిపించింది. అందులో స్త్రీమూర్తులు అందరూ కూర్చొని భోజనాలు రెడీ అవుతున్నారు. ఎదురుగానే ఆ మహాతల్లి గ్రామదేవత కూర్చొని ఉంది. ఆ కాంతి, ఆ వెలుతురు, ఆ లోపల ఉన్న ఆ దేవతలను చూసి ఇతడు భయభ్రాంతులకు గురైపోయాడు. కానీ ఏమైనా సరే నేను ఇది మళ్ళీ నాకు అమ్మవారి దర్శనం దొరకదని చూస్తుంటే లోపల వారు భోజనానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎదురుగా కూర్చున్న ఆ దేవత, ఆ జగదంబ ఈయనను చూడడం జరిగింది. చూసి పక్కవారితో చెప్పేదట, ఎవడో ఒకటి బయట నుంచి కన్నంలో చూస్తున్నాడు, వాడికి కూడా ఒక విస్తరి వేసిరండి అని చెప్పారట. అంటే ఆ విస్తరి బంగారంతో ఉన్నటువంటి ఆకులతో చేసినటువంటి విస్తరి అతని ఒక ఆమె లోపల నుంచి బయటికి వచ్చి ఆ విస్తరాకుతో అతనికి భోజనం పెట్టింది. ఆ భోజనం తిన్న తర్వాత అతడు అక్కడే ప్రాణం వదిలి అమ్మవారి లోపల ఐక్యం కావడం జరిగింది. అదే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న జామా అనే టెంపుల్. అంటే గ్రామదేవత మీరు చిన్నగా ఉంది, చిన్న గుడి, ఈ గుడిలో ఏముంది అని అనుకోదు. గ్రామదేవతలు, దేవుళ్ళు వాళ్ళు చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా ఉండగలుగుతారండి. గ్రామదేవతలు చిన్న గుడి, ఇంత చిన్నగా ఉంది, ఇందులో దేవత ఉంటుందా అని మనం ఎప్పుడు పరిహాసము కానీ అలా మాట్లాడకూడదు. గ్రామదేవత దర్శనం చేసుకోండి, మీకున్న సమస్యలు తప్పకుండా పోతాయి.
మీరు ఏ దైవారాధన చేసినా, ఏ అభిషేకాలు చేసినా మీకు వచ్చిన సమస్య గ్రామదేవతకు వెళ్ళి చెప్పండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యతో మీరు ఆమెతో మాట్లాడండి. తప్పకుండా ఆమె మీ సమస్య వింటుంది, మీ కోరికలు నెరవేరుస్తుంది. మీరు ఊరికి వెళ్ళినా, ఏదైనా మీ పని మీద ఊరి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు గ్రామదేవతకు చెప్పండి, నేను వెళ్తున్నాను అమ్మ, నేను వెళ్తున్నాను, ఈ పని నేను చేసుకొని మళ్ళీ నేను ఇంటికి సురక్షితంగా రాను గ్రామదేవతకు చెప్పి వెళ్ళండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, ఊరు విడిచి వెళ్ళినా గ్రామదేవతకు చెప్పండి. తప్పకుండా మీ మాట వింటుంది. మీరందరూ గ్రామదేవతను మీరు విస్మరించారు కాబట్టి ఇలాంటివన్నీ అనర్థాలు, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు గ్రామదేవతకు విన్నవించుకోండి. సర్వే జన సుఖినో భవంతు.